బరాబర్ మా అయ్య జాగిరే, మా తాత జాగిర్, మా అయ్య జాగిర్. నువ్వోడిరా భయ్, నువ్వెవరివి? ఎక్కడ పుట్టినవని క్లారిటీ లేదు నీకు. నువ్వు గతంలో చూసుకో భయ్, నువ్వు ఇప్పుడు చెప్పు నువ్వు ఎక్కడ పుట్టినవో. ఒకటి చెప్పు భయ్, నువ్వు ఎక్కడ పుట్టినావు చెప్పు. నేను బరాబర్ తెలంగాణలో పుట్టినా, నాది నల్లగొండ జిల్లా భువనగిరి దగ్గర. అలాగే పుట్టినా భయ్. నువ్వు చెప్పు నీకు దమ్ము ఉంటే, నువ్వు ఇక్కడ పుట్టినా అని చెప్పు భయ్. సిగ్గుండాలి అంటుంది కాన. బరాబర్ తెలంగాణ బిడ్డలది, మాది మా అయ్య జాగిరి బరాబర్. ఇది యువనివి నువ్వు, ఏడ పుట్టినవు తెలియనోడివి నువ్వు. ఎట్లా మాట్లాడుతావు భయ్ నువ్వు తెలంగాణ గురించి? నీకే తెలియనప్పుడు ఎందుకు వచ్చినావు? అక్కడ ఆంధ్రాలో నీ ప్రాంతంలో కులహత్యలు జరుగుతున్నాయి. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు అంటున్నా? ఎంతోమంది అమ్మాయిలు తప్పారు. ఏం చేస్తున్నావు అంటున్నా? నిరుద్యోగత పెరిగిపోయింది. ఏం చేస్తున్నావు ఆంధ్రలో? అక్కడ ఏం చేయలేవు, ఇక్కడ ఏం చేస్తావు నువ్వు? మరి ఇక్కడ తెలంగాణ తెలంగాణ అంటున్నావు, మరి సినిమాల రేట్లు పెంచుకుంటున్నావు భయ్ నువ్వు. ఇక్కడ ఉన్నది తెలంగాణ ప్రజలే కదా, నీ అభిమానులు అంటున్నావు కదా, రేట్లు తగ్గించడం ఎప్పుడన్నా? నీ కుటుంబానికి రేట్లు పెంచుకుంటువి. నువ్వు ఏమనంటే ఇక్కడ ఏదో మరి నిన్న వింటున్నాం, నేను 10 ఎకరాల భూమి కబ్జా చేసినని. ఇదే యూట్యూబ్ ఛానళ్ళు, ఇదే మీడియా మాట్లాడుతుంది. మరి దాని సమాధానం చెప్పు. నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు, నాకు రేవంత్ రెడ్డి దగ్గర, నేను రేవంత్ రెడ్డి నాకు అభిమానం. ఎందుకు నీకు 10 ఎకరాలు పోనీ కూడా కాపాడుతాడన్నా? ఇదేనా ఇది ముచ్చట? మరి మీడియా మాట్లాడుతుంది, మీడియాకు సమాధానం చెప్పు. నువ్వు 10 ఎకరాలు కబ్జా చేసిన చెప్పి మీడియా మాట్లాడుతుంది, నువ్వు దానికి చెప్పు భయ్. తెలంగాణ ప్రజలు, తెలంగాణ పుట్టిన ఏ ఒక్క బిడ్డ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తెలంగాణకి అన్యాయం చేసిండు. ఆయన చెప్పిండుగా, తెలంగాణ వచ్చింది కాబట్టి నేను 12 రోజులు అన్నం తినలే అన్నాడు. అంటే నువ్వు తెలంగాణకు వ్యతిరేకమే కదా. మరి దగ్గర కొన్ని వందల మంది విద్యార్థులు చనిపోయారు తెలంగాణ విద్యార్థులు. ఏ రోజు వచ్చి నువ్వు వాళ్ళకి తరపున మాట్లాడినావు? వాళ్ళ ఇళ్ళకి ఎప్పుడు పోయినావు నువ్వు? దీన్ని చేసింది కానీ నువ్వేమన్నావు? ఆంధ్రోళ్ళు వేరు, ఆంధ్ర పెత్తందారులు వేరు అన్నావు. నువ్వు మరి పెత్తందారుల కోసం వ్యతిరేకంగా కొట్లాడు భయ్. మరి నువ్వు వాళ్ళకే కొమ్మ కాసినావు కదా. సిగ్గుండాలి నువ్వు మాట్లాడడానికి పవన్ కళ్యాణ్. నువ్వు సిగ్గు లేనివి.